హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ ఇందులో వచ్చినటువంటి అంశాల్లో మొదటి టాపిక్ వచ్చేసి మియావాకీ టెక్నిక్. గతంలో ఇది యూపీఎస్సీ క్వశ్చన్గా ఇచ్చాడు మియావాకీ టెక్నిక్ అనేటటువంటిది. సో ఇది మరొక్కసారి వచ్చింది ఎగ్జామినేషన్లో, ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్. ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 56,000 స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ఒక గార్బేజ్ డంప్, అంటే రోజు మన దగ్గర నుంచి చెత్తను కలెక్ట్ చేసేటటువంటి ఉంటుంది కదా, దీన్ని పట్టుకెళ్ళి ఒక డంప్ యార్డ్లో వేస్తారు. ఆ డంప్ యార్డ్ని ఈ మియావాకీ టెక్నిక్ ఉపయోగించి లష్ గ్రీన్ ఫారెస్ట్, అంటే ఒక దట్టమైనటువంటి అడవిగా ఈ మియావాకీ టెక్నిక్తో మార్చారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. ఇందులో భాగంగా అసలు మియావాకీ టెక్నిక్ ఏంటి అంటే, ఈ మియావాకీ అనేటటువంటి టెక్నిక్ని అకిరా మియావాకీ అనేటటువంటి వ్యక్తి 1970లో జపాన్కి చెందినటువంటి వ్యక్తి 1970లో ఒక డెన్స్ ఫాస్ట్ గ్రోయింగ్ ఫారెస్ట్, అంటే సహజ సిద్ధంగా ఎకోసిస్టమ్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి ఎకోసిస్టమ్స్ని క్రియేట్ చేసి దట్టమైనటువంటి అడవుల్ని చాలా వేగంగా పెంచేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఆ మియావాకీ టెక్నిక్ని ఇప్పుడు ప్రపంచంలో చాలామంది వాడుతున్నారు. దీన్నే మరొక పేరుతో పిలుస్తారు, దాన్నే పాట్ ప్లాంటేషన్ మెథడ్. ఇందులో ఏం చేస్తారంటే చెట్లను లేదా మొక్కల్ని చాలా దగ్గరగా వేస్తారు. సో దగ్గరగా మొక్కల్ని వేయడం వల్ల ఏమవుతుంటే అది చాలా వేగంగా పెరుగుతాయని చెప్పేసి ఈ మియావాకీ టెక్నిక్లో చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఫీచర్స్ ఏముంటాయంటే డెన్స్ ప్లాంటింగ్, అంటే చాలా ఎక్కువ మోతాదులో మొక్కల్ని దగ్గరగా వేయడం వల్ల, అది కూడా నేటివ్ స్పీషీస్ ఉపయోగించి, అంటే ఏ ప్రాంతంలో అయితే మనకి ఆ ప్రాంతంలో దొరికేటటువంటి మొక్కలు ఉంటాయో వాటిని చాలా దగ్గరగా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ కారణంగా, పాజిటివిటీ కారణంగా చాలా వేగంగా ఇవి గ్రో అవుతాయి. దీని కారణంగా నార్మల్గా ట్రెడిషనల్ పద్ధతుల్లో మొక్కలు పెరిగేటటువంటి దానికన్నా 10 రెట్లు ఇది వేగంగా పెరుగుతుంది. దీని కారణంగా సాయిల్ ఫర్టిలిటీ, భూసారం అనేటటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే న్యాచురల్ రిజనరేషన్ అనేటటువంటిది కూడా జరుగుతుంది అనమాట. సో ఇందులోనే భాగంగా వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ ద ప్లాంట్స్ని మనం పెంచేటటువంటి అవకాశం ఉంటుంది మియావాకీ టెక్నిక్స్తో. ఈ మియావాకీ టెక్నిక్ని ఆల్రెడీ మన దేశంలో చాలా రాష్ట్రాలు వాడుతున్నాయి డెన్స్ ఫారెస్ట్ని పెంచడానికి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఉపయోగించి చాలా బెస్ట్ మెథడ్లో ఒక డెన్స్ ఫారెస్ట్ని సృష్టించారు. ఇలాగనే ప్రతి రాష్ట్రము, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క డంప్ యార్డులను కనుక మనం ఈ మియావాకీ టెక్నిక్ కనుక చేసి వాడగలిగితే దీని కారణంగా మనకి ఏమవుతుందంటే బ్యారన్ ల్యాండ్స్, ఎందుకు పనికిరానటువంటి నేలలు, పొల్యూటెడ్ ల్యాండ్స్, అంటే ఈ గార్బేజ్తో నిండిపోయినటువంటి పొల్యూటెడ్ ల్యాండ్స్ని గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్గా మార్చడానికి మనకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది, ఎక్కువ కార్బన్ని అవి పీల్చుకుంటాయి. అలాగే టెంపరేచర్స్ కూడా, ముఖ్యంగా సిటీస్లో 4 నుంచి 7 డిగ్రీలు ఈ పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీంతో పాటుగా సస్టైనబిలిటీ, ముఖ్యంగా ఈ డంప్ యార్డ్లు కానీ ఇట్లాంటివి బ్యారన్ ల్యాండ్స్ వదిలేస్తే అక్కడ మనకి సాయిల్ ఎరోజన్ చాలా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ సాయిల్ ఎరోజన్ని ఇది డిక్రీజ్ చేస్తుంది. అలాగే అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ తీసుకొచ్చి పర్యావరణానికి సంబంధించి అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగితే దాన్ని రీస్టోర్ చేసేటటువంటి విధంగా ఈ మియావాకీ టెక్నిక్స్ అనేటటువంటి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక రెండవ టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అలాగే భారత ప్రభుత్వం వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఒక కొలాబరేషన్ ఒప్పందం చేసుకున్నారు. ఏంటిది? ఇండియా ఏఐ, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రానున్నటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పరివర్తనం కోసం, అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. సో ఇందులో భాగంగా మనకి భారత ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ ఏఐకి సంబంధించి హెల్ప్ చేయబోతోంది. ఇందులో ఫీచర్స్ ఏముంటాయంటే దాదాపుగా 5 లక్షల మంది ఇండివిజువల్ని, అందులో స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, వీళ్ళందరినీ 2026 కల్లా కనీసం 5 లక్షల మందిని మైక్రోసాఫ్ట్ ట్రైన్ చేయనుంది, మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కలిసి. అలాగే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నారు. దీని కారణంగా మనకి రూరల్ ఏరియాస్లో కూడా టైర్ 2 సిటీస్ అండ్ 3 సిటీస్లో వస్తుంది కాబట్టి రూరల్ ఏరియాస్కి టైర్ ఈ 2 and 3 సిటీస్ దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మనకి ఏఐ ఇన్నోవేషన్ రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తుంది. దానివల్ల 1,00,000 మంది ఏఐ ఇన్నోవేటర్స్ అండ్ డెవలపర్స్ వస్తారని కూడా అంచనా.
దీంతో పాటుగా ఏఐ ప్రొడక్టివిటీకి సంబంధించి మనం చూస్తే దీనికి ల్యాబ్స్ సెటప్ చేస్తున్నారు. 20 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని దాదాపుగా 10 రాష్ట్రాల్లో చేస్తారట. ఇందులో 20,000 మంది ఏఐకి సంబంధించి ఎడ్యుకేటర్స్ని తయారు చేస్తారు. 1,00,000 మంది స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఇన్ ఏఐ స్కిల్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడాలి అనేటటువంటి దానికి సంబంధించి కనీసం 1,00,000 మంది స్టూడెంట్స్కి ఇందులో స్కిల్ అనేటటువంటిది ఇస్తారనమాట. అలాగే సపోర్ట్ ఫర్ స్టార్టప్స్, ముఖ్యంగా కొన్ని ఉన్నాయి మనకి, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో స్టార్టప్స్ వస్తున్నాయి. సో ఇలా మనకి చాలా క్రెడిట్స్ అనేటటువంటివి ఇస్తారు, మెంటర్షిప్ ఇస్తారు. కనీసం 1000 స్టార్టప్స్ని మైక్రోసాఫ్ట్ ఫౌండర్స్ హబ్ ప్రోగ్రామ్ ద్వారా తయారు చేయాలనేటటువంటిది ఆలోచన. సో ఇవన్నీ కనుక జరిగితే భారతదేశానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు అని మనకి ఎగ్జామినేషన్లో అడగచ్చు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం అనేటటువంటి చేసుకున్నారు. ఎగ్జామినేషన్లో ఇది ఎవరి అండర్లో జరిగిందని ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అలాగే దీని కారణంగా మనకి ఏంటంటే ఏఐకి సంబంధించి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణకు సంబంధించి మనం ఒక ఎకో సిస్టమ్ని తయారు చేయాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. దీంతో పాటుగా ఏఐని అందరికీ అందించాలి, అంటే డెమోక్రటైజ్, అంటే అందరికీ కూడా ఎవరెవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆపర్చునిటీస్ తీసుకుందామని అనుకుంటున్నారో ఎవ్రీవన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఏఐ. దీని కారణంగా మనకి సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దాదాపుగా 10,000 జీపీయూస్ ఈ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉంటే, జీపీయూస్ ఇన్ ద సెన్స్ మనకి సాధారణంగా ఈ ఏఐని ప్రాసెస్ చేయడానికి చాలా హై ఎండ్ సిస్టమ్స్ కావాలన్నమాట. సో దానికి సంబంధించి 10,000 జీపీయూస్ ఉన్నటువంటి సిస్టమ్స్ని కూడా మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కలిసి లాంచ్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇంకా థర్డ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆఫ్కోర్స్ ఇందులో ఫీచర్స్ ఇందాక నేను చెప్పినవే, రెస్పాన్సిబుల్ అండ్ ఇండిజినస్ ఏఐ క్యాపబిలిటీస్ అంటే భారతదేశంలోనే తయారు చేయాలి. అలాగే డేటా క్వాలిటీ పెంచాలి, యాక్సెసిబిలిటీ పెంచాలి, స్టార్టప్స్ని సపోర్ట్ చేయాలి, సిటిజన్ సెంట్రిక్గా ఉండాలి. ఇందాక చెప్పినవే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి వాటిలో వాడతారు. సింపుల్ ఫీచర్స్, మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఇంకా థర్డ్ టాపిక్ వచ్చేసి జేమోర్ టన్నల్. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక టన్నల్ని ప్రారంభించారు. ఇది ఫస్ట్ మేజర్ మైల్ స్టోన్ అవ్వబోతోంది. అంటే స్ట్రాటజిక్ కారిడార్ బిట్వీన్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. ఈ 2 ప్రాంతాలని ట్రాన్స్పోర్ట్తో అనుసంధానించడం చాలా కష్టమైన పని, ఎందుకంటే మనకు వింటర్లో విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది. ఈ కారణంగా జమ్మూ కాశ్మీర్ టు లద్దాఖ్ వెళ్ళేటటువంటి రోడ్లన్నీ కూడా మంచుతో నింపబడతాయి. ఇప్పుడు అలా కాకుండా ఈ జేమోర్ టన్నల్ని కొండలో తవ్వి కొండల్లోంచి టన్నల్ వేశారు. దీనివల్ల ఎంత మంచు పడినా వర్షం పడినా కూడా లద్దాఖ్కి కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ 24/7 వితౌట్ ఎనీ వెదర్ డిస్టర్బెన్సెస్ మనకు అందుబాటులోకి రానుంది. ఇది ఒక స్ట్రాటజిక్ కారిడార్గా చెప్తున్నారు. లొకేషన్ కూడా 2 లేన్ టనల్ రానుపోను వెహికల్స్కి సంబంధించి. ఇది ఏ ప్రాంతాల మధ్యలో ఉందంటే గగన్గిర్ అండ్ సోన్మార్గ్. ఇది శ్రీనగర్ లే హైవే అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. నేమ్ జేమోర్ అని ఎందుకు పెట్టారంటే ఇది జెడ్ షేప్డ్ రోడ్ సెక్షన్ ఉంటుందంటే ఆ సైడ్ దగ్గర ఇలా రోడ్డు ఉంటుందన్నమాట జెడ్ షేప్లో. సో దానివల్ల జేమోర్ అనేటటువంటి పేరు పెట్టారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే ఈ ప్రాంతం దాదాపుగా సముద్ర మట్టానికి 8,500 అడుగుల ఎత్తులో ఉంది. అంటే చాలా విపరీతమైనటువంటి మంచు కురిసే ప్రాంతం. దీని కారణంగా స్నో అవలాంచెస్, ఎక్కువగా ఈ మంచు చర్యలు విరిగిపడడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. సో వింటర్లో ఈ ప్రాంతాలను కనెక్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. సో దీనివల్ల మనకి టూరిజం అలాగే ట్రేడ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా దీని ఫీచర్స్ చూస్తే దీని లెంగ్త్ 6.5 కిలోమీటర్లు ఉంది. 1000 వెహికల్స్ 1 గంటకి వెళ్ళడానికి మ్యాక్సిమం స్పీడ్ 80 కిలోమీటర్లు అలౌ చేస్తారు. దీనికి టోల్ ట్యాక్స్ అంటూ ఏం లేదు. అలాగే 6 కిలోమీటర్లు ఎస్కేప్ టన్నల్ ఉంటుంది. 0.6 వెంటిలేషన్ టన్నల్స్ ఉంటాయి, లోపల గాలి అవన్నీ కూడా రావడానికి. ఇందులో కూడా ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని వాడుతున్నారు. అంటే ఎన్ని వెహికల్స్ వెళ్తే లోపల జామ్ అవ్వకుండా ఉంటుంది అనేటటువంటి దాన్ని చెక్ చేసి మాత్రమే వెహికల్స్ని పంపిస్తారు. సో టోల్ ట్యాక్స్ ఏం తీసుకోవట్లేదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే లద్దాఖ్ ఈ ప్రాంతాల్లో చైనాకి మనకి సంబంధించి ఎల్ఓసి ఎల్ఏసి ప్రాంతాలు, పాకిస్తాన్ మనకి చైనాకి మనకి సంబంధించి చాలా స్ట్రాటజిక్ ఏరియాస్ ఉన్నాయి. అందులోనే భాగంగా సోన్మార్గ్ అని అంటారు దీన్ని. ఆ లద్దాఖ్ ప్రాంతాలను కలపడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మిలిటరీ కనెక్టివిటీ కూడా ముఖ్యంగా బోర్డర్ ఏరియాస్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాంప్లిమెంటరీ టు ద 14 కిలోమీటర్ జోజిలా టన్నల్, అంటే మనకు ఆల్రెడీ జోజిలా టన్నల్ని ప్రారంభిస్తున్నారు, దానికి ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది కాంప్లిమెంటరీగా మారనుంది.
సో ఆ రకంగా జేమోర్ టన్నల్ని మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఏ ప్రాంతాలను కలుపుతుంది, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి, ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది, ఇవన్నీ కూడా జనరల్గా క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ రూపంలో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇంకా ఫోర్త్ టాపిక్, నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో దొరికినటువంటి అపశృతి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కోట్ల మంది భక్తులు ప్రతిరోజు వస్తుంటారు, కానీ సౌకర్యాలు కరెక్ట్గా చూడకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, టీటీడీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనరల్గా ఈ స్టాంపీడ్స్ అనేటటువంటివి, తొక్కేసలాట్లు అనేటటువంటివి ఎక్కువగా మన దేశంలో టెంపుల్స్కి సంబంధించి జరుగుతున్నాయి. అంటే టెంపుల్స్లో మనము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం కరెక్ట్గా పాటించట్లేదు అని మనకి ఈ ఎగ్జామ్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ఎందుకు జరిగింది అనే ముందు అసలు స్టాంపీడ్ తొక్కిసలాటకు డెఫినేషన్ ఏంటి అని కనుక చూస్తే, ఇంపల్సివ్ మాస్ క్రౌడ్ మూమెంట్. అంటే ఎక్కువ మంది జనాలు ఎందుకు వెళ్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా గందరగోళంగా మూవ్ అయినప్పుడు అక్కడ ఎవరైనా పడిపోయి వాళ్ళు ఇంజూరీ అయినా కానీ, లేదా వాళ్ళు ట్రొమాటిక్ ఆస్ఫిక్సియా అనేటటువంటి ఒక సెన్సేషన్, అంటే ఈ కడుపు భాగానికి పై భాగంలో తొక్కిసలాటలు జరుగుతాయి. సో దీని కారణంగా, లేదా అందులో నొక్కేయడం కానీ జనాలని, ఆ కారణంగా ఏమవుతుందంటే బ్రీత్ అందదు. ఈ కారణంగానే ఎక్కువ మంది చనిపోతుంటారనమాట. సో ఇలాంటి ఒక పర్టికులర్ రిజల్ట్ వస్తే దాన్ని మనం స్టాంపీడ్ అని అంటాం. దీనికి సాధారణంగా మనకి ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే, వైకుంఠ ఏకాదశికి సంబంధించి కొన్ని టోకెన్లు ఇచ్చారట. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకెన్లు ఇవ్వడం, ఆ టోకెన్లు ఒక ప్రాంతంలో ఇస్తామని చెప్పడం, అక్కడ డోర్లు ఒకేసారి తెరవడం వల్ల జనాలు తోసుకున్నారు, ఆ తోపులాటలో కింద పడిపోయారు, అక్కడ తొక్కిసలాట జరిగి చాలామంది మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది ఎవరు ఈ పర్టికులర్ అరేంజ్మెంట్స్ చేయాలి? టీటీడీ వాళ్ళు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసుకోవాలి. దీనికి సంబంధించి అసలు వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది ఏంటి? ఇది లార్డ్ విష్ణుకి సంబంధించి చాలా డెడికేటెడ్ డే. సాధారణంగా ఇది ఒకరోజే ఉంటుంది, కానీ దీన్ని ఇప్పుడు జనాల కోసం 10 రోజులు అక్కడ ఫెస్టివల్ జరుపుతారు. ఈ వైకుంఠ ఏకాదశి టైంలో తిరుపతికి సంబంధించి నార్త్ ద్వారం, ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుందని మనకు ఉన్నటువంటి పురాణాలు, ఆచారాలు ఇవన్నీ తెలుపుతున్నాయి అన్నమాట. ఇందులో భాగంగా చాలా ఎక్కువ మంది భక్తులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి రావడం వల్ల ఈ స్టాంపీడ్ అనేటటువంటి జరిగింది. అయితే మనకున్నటువంటి ఫ్యాక్ట్స్ ప్రకారం 1954 నుంచి 2012 మధ్య ఉన్నటువంటి డేటాను అనలైజ్ చేస్తే భారతదేశంలో జరిగినటువంటి చాలా వరకు తొక్కిసలాటలు ఈ యొక్క దేవస్థానాల దగ్గరే జరిగాయి. 79% ఈ తొక్కిసలాట్లన్నీ కూడా దేవస్థానాల దగ్గరే జరిగాయి. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా 2024లో హత్రాస్ తొక్కిసలాట ఉత్తరప్రదేశ్లో 120 మంది 200 మంది చనిపోయారు. అలాగే కల్కాజీ టెంపుల్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో కూడా చాలామంది చనిపోయారు. సో వీటికి ఖచ్చితంగా ఎన్ఎండిఏ చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్కి సంబంధించి కెపాసిటీ ప్లానింగ్ అనేటటువంటి చేయాలి. అంటే ఎంతమంది వస్తారు అనేది అంచనా వేసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేయాలి. అలాగే రిస్క్ అసెస్మెంట్, అంటే ఎన్ని పొటెన్షియల్ హజార్డ్స్ జరుగుతాయి, తోపులాట్లు జరిగితే ఎంతమంది ఇబ్బంది పడతారు అనేది ముందుగానే అంచనా వేసుకొని ఇక్కడ ఏర్పాట్లు అనేటటువంటి చేయాలని ఎన్ఎండిఏ గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ నో వన్ ఈజ్ ఫాలోయింగ్ దెమ్. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, క్లియర్ కమ్యూనికేషన్ విజిటర్స్కి, స్టేక్ హోల్డర్స్కి కూడా ఇవ్వాలి. ఎక్కువ మంది తిరుపతి దేవస్థానానికి వచ్చేటప్పుడు మీరు పైకి వెళ్తున్నారు, అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇంత సమయంలో మీకు దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, దయచేసి మీరు విరమించుకోండి అని చెప్పినా విరమించుకోరు అనుకోండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి దైవభక్తి ఉంటుంది. సో ఇంత సమయం పడుతుంది అంటే సైకలాజికల్గా వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో ఇది కమ్యూనికేషన్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సీసీటీవీ సర్వేలెన్స్ కానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేకపోవడం, ఇవి కూడా చాలా కారణాలుగా మిగిలిపోతున్నాయి. ఒకే ఎగ్జిట్ ఉందనుకోండి, అందులోంచి బయటకు వెళ్ళాలని అనుకుంటారు. మొన్న మనకి ఈ అల్లు అర్జున్ గారి సినిమాకు కూడా జరిగింది అదే కదా, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉండడం వల్ల ఆమె చనిపోయారు. తొక్కిసలాటలు. సో ఇందులోనే భాగంగా మనకి మెడికల్ సర్వీసెస్ కూడా ఆ దగ్గరలో మెడికల్ సర్వీసెస్ పెట్టడం, అంబులెన్సులు పెట్టడం, ఇవేవీ లేవు. వైద్యం అందకు కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆక్సిజన్ పెడితే కొంతమంది బ్రతికే అవకాశాలు ఉంటాయి. అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్, మనకి క్లియర్ రూట్ మేకింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలని ఎన్ఎండిఏ గైడ్లైన్స్ చెప్తున్నాయి. బట్ నో వన్ ఈజ్ ఫాలోయింగ్ దమ్. ఈ కారణం చేతనే మనకి ఇవి జరుగుతున్నాయి. అలాగే ఇలాంటివి మరి వేరే దేశాల్లో ఎలా చేస్తున్నారు? జపాన్, సింగపూర్లో ఇలాంటి ప్రాంతాల్లో
ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తున్నారు. అలాగే రియల్ టైం డేటా మొబైల్ ఫోన్స్కే పంపుతున్నారు, యాప్స్లో చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ మనం కూడా చేయొచ్చు కదా. ఫ్రీ ఇంటర్నెట్ మనకి 2 GB per day ఉంది. ఖచ్చితంగా దే కుడ్ యూటిలైజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అలాగే మీకు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ఉంటుంది. చాలా ఎక్కువ మంది వెళ్తారు అక్కడికి, కొన్ని కోట్లాది మంది. ప్రతి వాళ్ళకి టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ ప్రకారమే రిచువల్స్ చేపడతారు. సో మనకు కూడా తిరుపతి దేవస్థానంలో టైం స్లాట్ ఇవ్వండి, ఇంతకుముందు ఇచ్చారుగా. సో దెన్ వై నాట్ నౌ? సో కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా టీటీడీ ఇంకా బెటర్గా ఫాలో అవ్వాలి. గుళ్ళకు సంబంధించి చాలా దారుణంగా ఉందండి వెన్ కమ్స్ టు ద మెయింటెనెన్స్. ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైన్ ఇన్ శ్రీశైలం. చాలా చండాలంగా ఉంది మెయింటెనెన్స్. సో వీటిని ఖచ్చితంగా మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, బెటర్ అర్బన్ ప్లానింగ్. మనకి దీనికి సంబంధించి 2047 సంవత్సరానికల్లా 50% భారతదేశ జనాభా పట్టణాల్లోకి రానుంది. కాబట్టి ఖచ్చితంగా మనము పట్టణాలని నెలకొల్పేటప్పుడు, అందులో అభివృద్ధి చేపట్టేటప్పుడు చాలా మంచి అర్బన్ ప్లానింగ్ అంటే పట్టణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దీనికి సంబంధించి కనుక ప్రస్తుతం మనకి పట్టణాలలో ఉన్నటువంటి ఈ ప్లానింగ్లో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏంటంటే, నెంబర్ 1 ఈజ్ అవుట్డేటెడ్ ప్లాన్స్. అంటే స్పేషియల్ ప్లాన్స్ కానీ, టెంపరల్ ప్లాన్స్ కానీ, రోడ్లు వేయడంలో కానీ చాలా సంకుచితంగా వేస్తున్నారు. ఫ్యూచర్ను ఆలోచించి ఎవరు వేయట్లా. ఇప్పుడే 4 లైన్ రోడ్ వేసుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ షాపులు కొట్టడాలు, రోడ్లు విస్తరించడాలు జరగవు. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 25 to 50 years ఫార్వర్డ్గా థింక్ చేసి రోడ్లు వేస్తే బాగుంటుంది పాపులేషన్ గ్రోత్ని బట్టి. అలాగే రిజిడ్ ఫ్రేమ్వర్క్స్, మాస్టర్ ప్లాన్స్, జోనింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అంటున్నారు. వీటిలో ఎక్కడ ఫ్లెక్సిబిలిటీస్ లేవు. మాస్టర్ ప్లాన్ అంటున్నారు, ఇలాగే జరగాలని అంటున్నారు. మారుతున్నటువంటి జనాభా అవసరాల మేరకు వాటిని మార్చేటటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. అలాగే హౌసింగ్ ఛాలెంజెస్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ కూడా చాలా రెస్ట్రిక్టివ్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఉంటున్నాయి. అంటే అర్బన్ డెన్సిటీని బాగా లిమిట్ చేసేటట్టు. సో దీని కారణంగా స్లమ్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో 17.3% అర్బన్ పాపులేషన్ స్లమ్స్లో ఉన్నారు. ధారావి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, ముఖ్యంగా పట్టణాల్లో ఎయిర్ పొల్యూషన్ చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయి. కరోనా పక్కన పెట్టండి, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల చనిపోయే వ్యక్తుల సంఖ్య కరోనా కన్నా ఎక్కువ. సో ఇది ఉంది. అలాగే డిజాస్టర్ వల్నరబిలిటీ, అంటే ఎక్కడైనా కూడా ఏవైనా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి 2015లో చెన్నైలో రెయిన్ఫాల్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చేసాయి. మొన్న విజయవాడలో రెయిన్ఫాల్ వచ్చింది, మొత్తం విజయవాడ అంతా ఫ్లడ్స్. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో రెయిన్ఫాల్ వచ్చింది, మొత్తం హైదరాబాద్ అంతా ఫ్లడ్. ఇలా సిటీలే ఫ్లడ్డింగ్ అయిపోతూ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థలో ఎక్కడ మనం మార్పులు తీసుకొస్తున్నాం? సో ఇవన్నీ కూడా కరెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. రేపొద్దున ఇంకా జనాభా పెరిగితే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. సో వీటిల్ని ఆలోచించుకొని మనం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఇన్ అర్బన్ ప్లానింగ్ చేయాలి. ఖచ్చితంగా అర్బన్ ప్లానర్స్ అండ్ సిటీ మేనేజర్స్ కూర్చొని ఈజ్ ఆఫ్ లివింగ్, అంటే పట్టణాల్లో జీవితం చాలా సునాయాసంగా ఉండేలాగా ఆలోచించాలి. అలాగే డేటా అండ్ టెక్నాలజీ, ఎప్పుడైనా కూడా మనకి హ్యూజ్ డేటా ఉంటేనే మనం ఏ రకమైనటువంటి మార్పులు చేయాలన్నా కూడా మనకి అందులో రకరకాల ప్రయోగాలు చేయడానికి వీలవుతుంది. సో ముందు ఆ డేటాని, అర్బన్ గవర్నెన్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. అలాగే ట్రెడిషనల్ విజ్డమ్, హిస్టారికల్ ఇన్సైట్స్ని తీసుకోవాలి. కొన్ని సిటీస్ని రీఇమాజిన్ చేసుకోవాలి. మనం చరిత్రకారులు మనకి ఎలా చేశారు మనం అర్బన్ ప్లానింగ్లో చదువుకుంటాం కదా. ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇలా ఉండేవి రోడ్లు అని చదువుకుంటాం కదా. మరి ఎందుకు పట్టణాల్లో మనం ఇలా క్రియేట్ చేయలేకపోతున్నాం? సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాలి. అలాగే ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా సిటీస్లో బెటర్గా బ్రతికేటటువంటి పరిస్థితులను కల్పించాలి. అంతేగాని బంజారా హిల్స్లో బాగా రోడ్లు వేసి, అమీర్పేటలో రోడ్లు వేయకుండా, అశోక్ నగర్లో అసలు రోడ్లు వేయకుండా, లేదా వైజాగ్లో బాగా మంచి ప్రాంతాల్లో రోడ్లు వేసి, లేదా మద్దిలపాలెం లాంటి చోట్ల ఏమో మంచిగా రోడ్లు వేసి మిగతా ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా అలా ఉండకూడదు. ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ సస్టైనబిలిటీ అనేటటువంటిది ఉండాలి. జనాల్ని దృష్టిలో పెట్టుకునే పరిపాలన అనేటటువంటిది కొనసాగించాలి. సో ఈ రకంగా మనం చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ స్కీములు స్టార్ట్ చేసింది. లైక్ స్మార్ట్ సిటీ మిషన్ అని 2015లో 100 సిటీలను ఇలాంటి ఎఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న మేరకు ఇది అమలైతే జరగలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో స్లమ్ ఏరియాలను తీసేసి పట్టణ ప్రాంతాల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దాంతోపాటుగా రెంటల్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ లాంటి కాన్సెప్ట్స్ని తీసుకురావాలి. అంటే అర్బన్ ఏరియాస్లో ఇల్లు, ట్రాన్స్పోర్ట్ రెండు బాగా దగ్గరగా ఉండాలి. సో ఇలాంటి రకరకాల అంశాలను తీసుకొచ్చి ఇన్నోవేటివ్గా మనం అర్బన్ సిటీస్ని కడితేనే మనం 2047 కల్లా బెస్ట్ కంట్రీగా మారడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సిటీస్ విల్ బీ కంజెస్టెడ్, ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ ద సిటీస్.
సో ఇవి ఈరోజు టాపిక్స్. ఇంకా కొత్త టాపిక్స్తో ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్స్తో అగైన్ విల్ మీట్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ న్యూ మెంటర్స్. హ్యావ్ ఎ నైస్ డే.